హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట ఫ్యామిలీ. చాలా రోజులు అయింది లాంగ్ ట్రిప్ వెళ్ళి అని చెప్పి. సో నాషువల్ నుంచి ఆరిగాన్లో పోర్ట్లాండ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా కార్ పార్క్ చేసాము, మొత్తం థింగ్స్ అంతా తీసేసుకొని భువిపోపని ట్రాలీలో పెట్టేసుకొని ఇంకా చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంక చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ కూడా పాస్ అవ్వాలి. చిన్నపిల్లలు ఉంటేనే ఫుల్గా వాటర్ ఫుడ్ అంతా క్యారీ చేస్తాం కదా. సో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారనమాట. సెక్యూరిటీ చెక్ అయిపోతే మనం రిలాక్స్ అయిపోతాము. ఇంకా భువి పాప కింద దిగాలని చెప్పి దిగేసింది, ఆమె నడవాలంట. సో నడుస్తూ వెళ్తూ ఉంది. ఇంకా సెక్యూరిటీ చెక్ అనమాట ఇది. అండ్ సెక్యూరిటీ చెక్లో ఫైనల్గా క్లియర్ అయిపోయింది. అండ్ వాటర్, కొన్ని పాలు అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ టెస్ట్ చేశారనమాట. ఇంకొంచెంసేపు రెస్ట్ తీసేసుకొని గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసామన్నమాట. సో ఇంకా మళ్ళీ ఫ్లైట్ వచ్చేసింది. ఇంకా భువి పాప చాలా ఎక్సైటెడ్గా ఉంది, మాకన్నా ఫస్ట్ ఉరుకుతుంది అనమాట. ఫ్లైట్లో అండర్ 2 ఇయర్స్ బేబీస్ ఉంటే ప్రయారిటీ చెక్ ఇన్ ఉంటుందన్నమాట, ముందుగానే చెక్ ఇన్ చేయొచ్చు. సో మేము అది అవైల్ చేసుకున్నాము. సో ఈ ఇయర్ అయిపోతే భూమి పాపకి అలాంటి ఫెసిలిటీస్ అంతా ఉండదు నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు. అండ్ టికెట్ కూడా పడుతుంది అనమాట, ఫుల్ ప్రైస్ కట్టాలి. సో ఇదే లాస్ట్ ఫ్రీ ట్రిప్ అనమాట తనకి. ఇంకా ఫైనల్గా సెటిల్ అయిపోయాము. ఇంకా 5 minutesలో ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా భూమి పాపకు కూడా ఫుల్ నిద్ర వచ్చేసింది. సో మంచిగా నిద్రపోయేసింది అనమాట. నేను మీకు ఇన్ బిట్వీన్ మేము ఈవినింగ్ ఎక్కాం కాబట్టి ఫ్లైట్, సన్సెట్లో క్లౌడ్స్ సూపర్ వ్యూ ఉన్నింది. కొన్ని క్లిప్స్ మీకు ఇక్కడ యాడ్ చేస్తా, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో విండో సీట్ వస్తే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంతా A to Z మనము అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా టేక్ ఆన్ అవుతుంది, టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా నేను మా హస్బెండ్ జోక్స్ వేసుకుంటున్నాము, ఇక్కడ ఎక్కడైనా మన హౌస్ కనిపిస్తుందమ్మా, నియర్ టు ఎయిర్పోర్టే కదా అని చెప్పేసి. క్రేజీ. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఇదే అనమాట క్లౌడ్స్తో క్రేజీగా ఉన్నింది. అసలు రియల్గా అది ఫోటోలో మన ముందర ఫోటో ఉన్నట్టే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది అది. అండ్ ఈ పోర్ట్లాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఆరిగాన్లో మౌంటైన్స్ మొత్తం గ్రీనరీగా ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు మీకు వీడియోలో, అసలు వావ్ అనిపించింది. మౌంటైన్స్ మొత్తం ట్రీస్తో ఫిల్ అయిపోయింది. అది ఇంకో బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. ఇంకా ఫైనల్గా ల్యాండ్ అయిపోయామన్నమాట సేఫ్గా. ఇంకా బ్యాగేజెస్ కలెక్ట్ చేసుకుందామని చెప్పి ఎంటర్ అయిపోయాము లోపలికి. ఎయిర్పోర్ట్ లోపల కూడా ట్రీస్తో మంచిగా డెకరేట్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది ఆ ట్రీస్. కానీ అవి ఫేక్ అనుకున్నాం, కానీ మళ్ళీ టచ్ చేసి చూస్తే అవి రియల్ అనమాట. వావ్ అనిపించింది. ఇంకా బ్యాగేజెస్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాక రెంటల్ కార్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. కానీ అది వేరే లెవెల్లో ఉన్నిందనమాట. మేమైతే ఆల్రెడీ బుక్ చేసాము ఆ కంపెనీది, 6th అనే కంపెనీ. సో అక్కడ లేదు, ఇక్కడ క్లోజ్ అని చెప్పి ఇంకో లెవెల్కి వెళ్ళమని చెప్పారు. సో ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఇన్ బిట్వీన్ అక్కడ బ్రౌచర్స్ ఉన్నాయన్నమాట, ట్రావెల్లో గైడ్ లాగా బుక్స్. సో ఏ ప్లేసెస్ ఎక్కడ ఏమి అని చెప్పి మొత్తం గైడ్ ఉంటుంది. సో ఆ బుక్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చేది. సో
సో అందరం ఫుల్గా టైర్డ్ అయిపోయినాం అనమాట. ఇంకా కార్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా ఫుల్ నెక్స్ట్ ఏంటి హంగ్రీ కదా, ఆకలిస్తూ ఉంటుంది. సో ఇక్కడెక్కడైనా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటుందా అని చెప్పి చూస్తున్నాను. మీకు కానీ ఆరిగన్లో మంచి ప్లేస్ ఇండియన్ రెస్టారెంట్ సజెస్ట్ చేయాలంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చేది. పోర్ట్లాండ్లో ఏందో చూస్తే దావత్ అని చెప్పి ఏదో పంజాబీ రెస్టారెంట్ ఉంది. వ్రాప్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, కానీ అస్సలు బాగాలేదు, మాకు నచ్చలేదన్నమాట. ఇంకా ఫుల్ టయర్డ్ ఉన్నాం కాబట్టి ఇంకేదో ఒకటి తినేసి నిద్రపోయేసామన్నమాట. అండ్ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట ఎక్కడైతే స్టే చేస్తున్నామో. ఇంకక్కడ భూవి పాప నిద్ర లేసేసింది ఆకలి అని చెప్పేసి. సో ఇంకా అక్కడ తినేసి మార్నింగ్ లేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది మా డే 1 అనమాట పోర్ట్లాండ్లో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్, అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.